Hi students, I am Prakash, Academic Advisor Masterminds. Several students are sending me request messages to explain them. So how to prepare problematic papers. So based on their request, what I thought is why can't we prepare a video and upload the same in the YouTube. So anyhow, uh, I'm going to explain you few points on how to prepare problematic papers. సో ఈ వీడియో ఏ స్టూడెంట్స్కైనా ఉపయోగపడుతుందండి. ఇట్స్ నాట్ కన్ఫైన్ టు సిఏ ఆర్ సిఎంఏ కోర్సెస్ అలోన్. సో ఏ కోర్స్ చదివే స్టూడెంట్స్కైనా సరే ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. లైక్ అకౌంట్స్, కాస్టింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇలాంటి ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పడం కోసమే ఈ వీడియో యొక్క ఆబ్జెక్టివ్ అండి. ముందుగా మనం ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యే ముందు ఫస్ట్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవాలండి. ఎలాంటి స్టూడెంట్స్కైనా సరే రిస్క్ లేకుండా ఎక్స్ట్రాడినరీ మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం కలిగినటువంటి సబ్జెక్ట్స్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్. థియరీ సబ్జెక్ట్స్లో ఎగ్జంప్షన్ రేంజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ, చాలా కష్టమైన పని అండి. బట్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో ఎగ్జంప్షన్ రేంజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా 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 సింపుల్ ప్రాసెస్. It's not confined to exemption and you can even target to achieve 80 to 90 marks in problematic papers. It is not so easy to achieve that kind of performance in theory papers. But problematic papers lo a range of performance ki scope undi. Kabatti మీరు ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అన్ని మార్క్స్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. బట్ థియరీ సబ్జెక్ట్స్ అలా ఉండదండి. మీరు ఎంత వర్క్ చేసినా ఒక స్టేజ్ దాటిన తర్వాత మీకు మార్క్స్ రావడం కష్టం. కోర్స్ వస్తాయి, బట్ ఇట్స్ ఎ రేర్ కేస్. సో చాలా సర్కమ్స్టెన్సెస్ కలిసి వస్తేనే వస్తుంది. బట్ ప్రాబ్లమాటిక్ అలా కాదండి. సో చాలా ఈజీగా మీరు ఎగ్జంప్షన్ రేంజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, ప్రతి స్టూడెంట్ కూడా మిస్ చేయకుండా ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్. అండ్ రిమెంబర్, సిఏ ఇంటర్ లెవెల్ ఆర్ ఫైనల్ లెవెల్లో తీసుకుంటే కనుక సో ప్రతి గ్రూప్లో అట్లీస్ట్ 2 పేపర్స్లో మీకు ఎగ్జంప్షన్ రేంజ్ ఆఫ్ మార్క్స్ రావాలి. అప్పుడే మీకు అగ్రిగేట్ అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ 2 పేపర్స్ ఏమై ఉండొచ్చు అంటే ప్రాబ్లమాటిక్ పేపర్స్ అయి ఉండొచ్చు. ఇన్ సింపుల్ వర్డ్స్, మీరు గ్రూప్ 1లో అట్లీస్ట్ 2 పేపర్స్లో ఎగ్జంప్షన్ సంపాదించాలి. గ్రూప్ 2లో అట్లీస్ట్ 2 పేపర్స్ ఎగ్జంప్షన్ సంపాదించాలి. అప్పుడే మీకు అగ్రిగేట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఫౌండేషన్ అండి. ఫౌండేషన్ లెవెల్లో అకౌంట్స్లో ఎవరికైతే ఎగ్జంప్షన్ రేంజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయో, అంటే మోర్ దాన్ 60 మార్క్స్ వస్తాయో, సో వాళ్ళు ఫౌండేషన్ మోస్ట్ ప్రాబబ్లీ క్వాలిఫై అయిపోతారండి. సో అకౌంట్స్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ఫౌండేషన్ లెవెల్లో ప్లే చేస్తుంది. అకౌంట్స్ కనుక 60 దాటితే మీరు మోస్ట్ ప్రాబబ్లీ పాస్ అయిపోతారు. ఎందుకంటే అగ్రిగేట్ అనే ప్రాబ్లం రాకుండా ఉండాలంటే అకౌంట్స్లో మీకు 60 అబౌవ్ మార్క్స్ రావాలి. మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఆ సబ్జెక్ట్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో మాట్లాడుకున్నాం. అందరికంటే ఫస్ట్ స్టెప్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ని అనలైజ్ చేయండి. అది ఏ కోర్స్ అయినా కావచ్చండి. అన్ని ప్రాబ్లమ్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంతకంటే ఫులిష్ సెంటెన్స్ ఇంకేముండదండి. అన్ని చాప్టర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. దట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో ఎగ్జామినేషన్లో ఎవరికి మంచి మార్క్స్ వస్తాయంటే ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్ పేపర్లో అడిగాడో అవి ఎవరికి బాగా వస్తే వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయండి. మిగతా ఏరియాస్లో మీకు అంత నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది చెక్ చేయడానికి ఎవరు రెడీగా లేరండి. చెక్ చేసే మెకానిజం కూడా ఎక్కడా లేదు. ఎగ్జామ్లో ఏం అడిగాడో అవి మీకు బాగా వచ్చా లేదా, దీన్ని రివర్స్లో చేసి చెప్తాను చూడండి. ఎగ్జామ్లో ఏవైతే అడుగుతాడో అవి కనుక మీకు బాగా వస్తే మీకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి. అంటే మీ సక్సెస్ మొత్తం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీకేం తెలుసు అనేది కాదు, ఎగ్జామ్లో ఏం అడుగుతాడో అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్లో ఏం అడుగుతాడో అవి మీకు తెలుసా తెలీదా? ఎగ్జామ్లో ఏం అడుగుతాడో తెలియాలంటే పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ని మీరు అనలైజ్ చేయాలి. అట్లీస్ట్ ఒక 5 క్వశ్చన్ పేపర్స్ని దగ్గర పెట్టుకొని మీరు అనలైజ్ చేయండి. సార్, అనలైజ్ చేయడం అంటే ఏంటి? ఏ చాప్టర్స్ నుంచి ఏ ప్రాబ్లం ఇస్తున్నాడు? జనరల్గా ఫస్ట్ ప్రాబ్లం కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది. అది ఏ చాప్టర్స్ నుంచి ఇస్తున్నాడు, ఎందుకు? సో కంపల్సరీ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ పర్టికులర్ ప్రాబ్లం ఏ చాప్టర్స్ నుంచి అయితే వస్తుందో ఆ చాప్టర్స్ ఇంకా బాగా థరోగా ఉండేట్టుగా చూడాలి. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ ప్రాబ్లం ఇస్తున్నాడు, ఎందుకు? సో
ఒక 5 మార్క్స్ ప్రాబ్లం తప్పు చేసిన ప్రాబ్లం లేదు, కానీ ఒక 20 మార్క్స్ ప్రాబ్లం తప్పు చేశానండి, కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకని మనం ఏ చాప్టర్స్ నుంచి అయితే ఎక్కువ మార్క్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడో ఆ చాప్టర్స్ రిస్క్ తీసుకోకూడదు. అంటే చాలా వైడ్గా మీ ప్రిపరేషన్, చాలా డెప్త్గా మీ ప్రిపరేషన్ ఉండాలి. జస్ట్ ఒక 2-3 మార్క్స్ 4 మార్క్స్ ప్రాబ్లం ఇస్తున్నటువంటి చాప్టర్స్ మీరు కొంచెం లైట్ తీసుకున్నా పర్లేదండి. ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ విషయంలో మీరు లైట్ తీసుకోకూడదు. సో మరి ఇలాంటి డెసిషన్ కూడా తీసుకోవాలంటే మీకు పాస్ట్ ఎగ్జామ్ ట్రెండ్స్ తెలియాలి కదండి. సో క్వశ్చన్ పేపర్లో ఏ ప్రాబ్లం ఏ చాప్టర్స్ నుంచి ఇస్తున్నాడో తెలుసుకోండి. కంపల్సరీ ప్రాబ్లం ఏ చాప్టర్స్ నుంచి ఇస్తున్నాడో తెలుసుకోండి. క్వశ్చన్ పేపర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడో తెలుసుకోండి. దెర్ ఆర్ 2 అప్రోచెస్. లెంగ్తీ ప్రాబ్లమ్స్ ఒక 4-5 ఇవ్వడం ఒక పద్ధతి అండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మల్టిపుల్ చాప్టర్స్ నుంచి కవర్ చేస్తూ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం ఒక పద్ధతి. లేటెస్ట్ ఎగ్జామ్ ట్రెండ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే లెంగ్తీ ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తూ ప్రతి చాప్టర్ని కవర్ చేస్తున్నారు. సిలబస్లో ఎన్ని చాప్టర్లు ఉంటే అన్ని చాప్టర్స్ నుంచి రిప్రజెంటేషన్ ఉండేట్టుగా చూస్తున్నారు. ఒకప్పట్లాగా ఫ్యూ సెలెక్టివ్ చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఇవ్వడం, అది ఇప్పుడు ఎగ్జామ్ ట్రెండ్ కాదండి. సో కాబట్టి వీలైనంత వరకు ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు తెలుసుకోండి. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకోండి. మరి ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా ఇస్తున్నాడా, మాడిఫై చేసి ఇస్తున్నాడా, దీని గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. ఎగ్జామ్లో ప్రాబ్లం అనేది యాజ్ ఇట్ ఈస్గా స్టడీ మెటీరియల్ నుంచి ఇస్తున్నాడా, మాడిఫై చేసి ఇస్తున్నాడా. సో మెజారిటీ కేసెస్లో మాడిఫై చేసి వస్తుందండి. యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ స్టైల్లో స్టడీ మెటీరియల్ నుంచి అయితే మాత్రం రాదు. దే విల్ మేక్ సమ్ మైనర్ మోడిఫికేషన్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం. మరి దానికి మనం సన్నద్ధం అయి ఉండాలి కదండి. సో ప్రాబ్లం ఎంత ట్విస్ట్ చేస్తున్నాడు, రీసెంట్గా కాస్టింగ్ పేపర్స్ కనుక మీరు చూస్తే ఎలా ట్విస్ట్ చేస్తున్నాడంటే మల్టిపుల్ చాప్టర్స్ యొక్క నాలెడ్జ్తో ఆన్సర్ చేసే విధంగా ప్రాబ్లమ్స్ ఓన్గా ఫ్రేమ్ చేస్తున్నారు. కాంప్రహెన్సివ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు దట్ రిక్వైర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ మల్టిపుల్ చాప్టర్స్. మరి ఆ ట్రెండ్ మనకు తెలియాలి కదండి. ఓ ఇలా ఇస్తున్నాడు ప్రాబ్లము, సో మనం దానికి సన్నద్ధం అయి ఉండాలి. సో ఎంత ట్విస్ట్ చేసి ఇస్తున్నాడు ప్రాబ్లము, ఎంత లెంగ్త్ ప్రాబ్లం ఇస్తున్నాడు. సో ఫైనల్ లెవెల్లో ఒక ట్రెండ్ ఏంటంటే ప్రాబ్లం ఇట్ సెల్ఫ్ విల్ రన్ ఇన్ టు మల్టిపుల్ పేజెస్. ప్రాబ్లం ఇట్ సెల్ఫ్ విల్ రన్ ఇన్ టు మల్టిపుల్ పేజెస్. ఆటోమేటిక్గా మనకి ఎగ్జామ్లో అంత పెద్ద ప్రాబ్లం చూడంగానే టెన్షన్ కలుగుతుంది. సో ఇలాంటి ఎగ్జామినేషన్ ట్రెండ్స్ని మీరు అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి దానికి తగినట్టుగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇన్ ద సెన్స్ ఏ సోర్సెస్ ప్రిపేర్ అవ్వాలి, స్టడీ మెటీరియల్ ఒకటే సరిపోతుందా, ఎక్స్ట్రాగా ఇంకేదైనా బుక్ కూడా ప్రిపేర్ అవ్వాలా. సో ఇఫ్ యు ఆర్ ఎ మాస్టర్ మైండ్ స్టూడెంట్, మాస్టర్ మైండ్స్ మెటీరియల్ ఈజ్ highly enough to meet the examination standards. If you are not a mastermind student, then you have to be thorough with all the CA Institute sources. CA Institute sources ante past examination papers, study material, practice manual if any, RTPs and MTPs of recent examinations. You have to be thorough with all these things. సో దాన్ని బట్టి మీ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, సాల్వ్ రాదర్ దాన్ రిఫరింగ్. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్ అండి ఇది. ప్రాబ్లం చదువుతారు, నోట్స్ ఓపెన్ చేస్తారు, ఆన్సర్ రిఫర్ చేసుకుంటారు. వచ్చిందా? వచ్చింది. ఆర్ యూ ఏబుల్ టు ఫాలో ద ఆన్సర్? ఎస్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఆన్సర్? ఎస్ అనుకుంటారు. నెక్స్ట్ ప్రాబ్లంకి స్విచ్ ఓవర్ అయిపోతారు. బట్ ఇక్కడ గమనించాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయండి. మీరు ఎగ్జామ్ రాయాల్సింది ఈజ్ ఇట్ ఏ ఓరల్ ఎగ్జామ్ ఆర్ రిటన్ ఎగ్జామ్? రిటన్ ఎగ్జామ్. ఓరల్ ఎగ్జామ్ కాదు కదండి మీరు రాసేది, రిటన్ ఎగ్జామ్ కదా. మరి మీ ప్రాక్టీస్ కూడా రిటర్న్గానే ఉండాలేమో ఆలోచించుకోండి ఒకసారి. మీ ఎగ్జామ్ రిటర్న్గా ఉన్నప్పుడు మీ ప్రాక్టీస్ కూడా రిటర్న్గానే ఉండాలి కదండి. ఇట్స్ పాయింట్ నెంబర్ 1. మరి మీరు ఎగ్జామ్ చూసి రాయాలా, చూడకుండా రాయాలా? చూడకుండా రాయాలి. మరి మీ ప్రాక్టీస్ ఏంటి చూసి చేస్తున్నారు. మీ ఎగ్జామ్లో మీరు చూడకుండా రాయాలన్నప్పుడు మీ ప్రాక్టీస్ కూడా చూడకుండానే ఉండాలి కదండి. ఇది ఎలాంటిదంటే ఒక కార్ రేస్లో పార్టిసిపేట్ చేయాలనుకోండి. కార్ రేసింగ్ వీడియో గేమ్స్ ఆడితే సరిపోతుందా అండి? సో క్రికెట్ మ్యాచ్ ఆడాలనుకోండి. సో క్రికెట్ మ్యాచెస్ చూస్తే సరిపోతుందా, ఆడాలా? ఇది కూడా అంతేనండి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు స్వయంగా చేత్తో ప్రాబ్లం సాల్వ్ చేయాలి.
ఆన్సర్ చూడడం కాదు. ఎగ్జామ్ అనేది చూడకుండా రాయాలి కాబట్టి మీ ప్రాక్టీస్ కూడా చూడకుండా ఉండాలి. ఎగ్జామ్ రిటర్న్గా ఉంటుంది కాబట్టి మీ ప్రాక్టీస్ కూడా రిటర్న్గా ఉండాలి. అంటే ఏం చేయమంటారు సార్? మీరు ఒక చాప్టర్ తీసుకోండి, ఆ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ రిఫర్ చేసుకోండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఇన్ దట్. కంప్లీట్గా ప్రాబ్లం చదువుకోండి, ఆన్సర్ రిఫర్ చేసుకోండి, ప్రాబ్లం చదువుకోండి, ఆన్సర్ రిఫర్ చేసుకోండి. లీవ్ ఇట్. ఇప్పుడు నోట్స్ క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాబ్లం చదవండి, మీరు ఓన్గా ఆన్సర్ చేయండి. అది కూడా ఎలా? మీరు పబ్లిక్ ఎగ్జామ్లో అయితే ఎంత నీట్గా సాల్వ్ చేయాలో అంత నీట్గా సాల్వ్ చేయండి. యాజ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ పబ్లిక్ ఎగ్జామ్ అనుకొని నీట్గా సాల్వ్ చేయండి. అలా ప్రాబ్లం నెంబర్ 2 చదవండి, సాల్వ్ చేయండి. ప్రాబ్లం నెంబర్ 3 చదవండి, సాల్వ్ చేయండి. ఇలా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత ఇప్పుడు నోట్స్ ఓపెన్ చేయండి. సో మీకు ఫ్యాకల్టీ చెప్పినటువంటి ఆన్సర్ ఏంటి, మీరు ఏం చేశారు? ఆబ్వియస్లీ యు ఆర్ బౌండ్ టు కమిట్ సమ్ మిస్టేక్స్ అండి. చూడడం వేరు, చేయడం వేరు, రెండింటికి చాలా తేడా ఉంటుందండి. ఆబ్వియస్లీ యు ఆర్ బౌండ్ టు కమిట్ సమ్ మిస్టేక్స్. Now the next important thing is you need to analyze what are the mistakes that you have committed and why you have committed a mistake. There might be different reasons for committing a mistake. For example, wrong interpretation of the problem. Problem lo adigindi okati meer chesindi okati. Wrong interpretation of the problem might be one reason for committing a mistake. Number 2, you might not have enough command over the subject. అంటే కాన్సెప్చువల్ క్లారిటీ లేదు. ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఎందుకు లెస్ చేస్తున్నాం, ఏం చేస్తున్నామో తెలియదు. ఊరినే బ్లైండ్గా యాడ్ చేస్తున్నాం, లెస్ చేస్తున్నాం, అంతే, ఎందుకో తెలియదు. సో ఆ కాన్సెప్చువల్ క్లారిటీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. దా రీజన్ వల్ల కూడా మీరు మిస్టేక్స్ కమిట్ చేసే ఛాన్స్ ఉంది. మేబీ కొన్ని క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కూడా చేసే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనలైజ్ చేసుకొని ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలో యూ నీడ్ టు టేక్ ఎనఫ్ స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాన్సెప్చువల్ క్లారిటీ కరెక్ట్గా లేదనుకోండి, ఇంకోసారి మళ్ళీ రిఫర్ చేసుకోండి. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నారనుకోండి, క్యాలిక్యులేటర్ మీద ప్రాక్టీస్ చేయండి. సో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అని తెలిసిందనుకోండి, మీరు నెక్స్ట్ టైం నుంచి ప్రాబ్లమ్ని 2 times చదవకుండా అసలు ఆన్సర్ చేయొద్దు. నేనైతే అందరికీ ఒకటే రికమెండ్ చేస్తాను, ఎగ్జామ్లో ఎప్పుడు కూడా ప్రాబ్లం చదివిన తర్వాత, ప్రాబ్లం 2 times చదివిన తర్వాతనే ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ రీడింగ్లో మనకి క్లారిటీ రాదండి, సెకండ్ టైం చదివిన తర్వాతే మనకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూడండి, సో ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, బట్ సెకండ్ టైం చూసినప్పుడు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. అంటే దాని అర్థం ప్రతి మూవీ 2 times చూడమని కాదు, బట్ సెకండ్ టైం చూసినప్పుడు ఫస్ట్ టైం కంటే మీకు కొన్ని ఎక్కువ విషయాలు అర్థం అవుతాయి, ఇంకొన్ని ఎక్కువ లాజికల్ రీజనింగ్స్ తెలుస్తాయి. సో సీన్స్ మధ్య లింకేజ్ మీకు తెలుస్తుంది. మేబీ ఫస్ట్ టైం చూసినప్పుడు అది తెలియకపోవచ్చు. కాబట్టి కంపల్సరిగా మీరు ప్రాబ్లం 2 times చదివిన తర్వాతనే ఆన్సర్ చేయడం నేర్చుకోండి. మీరు ఏ మిస్టేక్స్ అయితే చేశారో హైలైటర్తో హైలైట్ చేయండి. మీరు నోట్స్లో ఇప్పుడు సాల్వ్ చేశారు కదండి, మీరు చేసిన మిస్టేక్స్ అన్ని హైలైటర్తో హైలైట్ చేయండి, రెడ్ పెన్తో అండర్లైన్ చేయండి. బికాస్ we learn from mistakes. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండియా లాంటి కంట్రీస్తో పోల్చుకుంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఎందుకు ఎక్కువ ఉంటుంది? బికాస్ దే రెస్పెక్ట్ మిస్టేక్స్. సో ఎవరన్నా వచ్చి ఎక్కువ మిస్టేక్స్ చేస్తుంటే దే అప్రిషియేట్. ఓకే, సో దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ యూ డోంట్ కమిట్ ద మిస్టేక్ అగైన్ బికాస్ యూ ఆల్రెడీ కమిటెడ్ మోర్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్. బట్ వీ డోంట్ ఎంకరేజ్ ఆర్ రెస్పెక్ట్ మిస్టేక్స్. కాబట్టి మిస్టేక్స్ చేయనివ్వండి, ఇట్స్ ఓకే. సో ఆ మిస్టేక్స్ని తెలుసుకోండి, అవి మైండ్లో రిజిస్టర్ అవ్వాలంటే మీరు రెడ్ పెన్తో అండర్లైన్ చేయండి, హైలైటర్తో హైలైట్ చేయండి, అవి మీ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ప్రాబ్లం ఆన్సర్ చేసేటప్పుడు మీ మైండ్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది, లాస్ట్ టైం ఈ తప్పు చేసావు, ఈ తప్పు చేయొద్దు అని అలర్ట్ చేస్తుంది. సో మీరు చేత్తో ప్రాక్టీస్ చేయడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయండి. మీ హ్యాండ్కి మీ బ్రెయిన్కి మధ్య కోఆర్డినేషన్ కూడా కుదురుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీరు చేత్తో ప్రాక్టీస్ చేయడం వల్ల. సో మీరు చేసే ప్రాక్టీస్ 3 రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలండి. ఒకటి, యూ వాంట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆన్ పేపర్ బికాస్ మీరు ఎగ్జామ్ అనేది రిటర్న్ ఎగ్జామ్ కాబట్టి. సో యాజ్ ఫర్ as పాసిబుల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద సేమ్ వే ఇన్ విచ్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రెజెంట్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామ్. పబ్లిక్ ఎగ్జామ్లో మీరు ఏ విధంగా ప్రజెంట్ చేయాలో అదే పద్ధతిలో మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. అదర్వైజ్ చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు రఫ్గా చేస్తాం సార్, ఇప్పుడు రఫ్గా చేస్తారు, ఓకే తప్పులేదు, మరి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా అలానే వస్తుందిగా, ఇంకో రకంగా రాదుగా. అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు కదా, ఎన్ని మినిట్స్ పట్టిందో రాసుకోండి. పబ్లిక్ ఎగ్జామ్లో మీకు
100 మార్క్స్ ఎగ్జామ్ రాయడానికి 180 మినిట్స్ ఉంటుందండి. అంటే ఒక మార్క్కి మ్యాక్స్ మీకు ఉండే టైము 1.8 మినిట్స్. సో మీరు ఒక 10 మార్క్స్ ప్రాబ్లం ఉంటే కనుక మ్యాక్స్ మీరు అదొక 18 మినిట్స్లో సాల్వ్ చేయాలండి. సో మీరు ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత అది ఎన్ని మినిట్స్లో సాల్వ్ చేశారో నోట్ చేసుకోండి. 18 మినిట్స్లో సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం 30 మినిట్స్లో చేశారనుకోండి, మరి రేపు పబ్లిక్ ఎగ్జామ్లో 18 మినిట్స్లో ఎలా సాల్వ్ చేయగలరండి? మరి ఏం చేయమంటారు సార్? ఇప్పుడు ఎన్ని మినిట్స్ పట్టిందో నోట్ చేసుకోండి. 18 మినిట్స్ ప్రాబ్లం 30 మినిట్స్ పట్టింది. గుడ్. మళ్ళీ ఇంకోసారి చేయండి. ఎప్పటిదాకా చేయాలి సార్? ఆ ప్రాబ్లమ్ని మీరు 18 మినిట్స్లో సాల్వ్ చేసేంత వరకు చేయండి. అంటే మీరు ప్రాబ్లం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జామ్లో రాసినంత నీట్గా రాయాలి. నెంబర్ 2, ఎగ్జామ్లో ఎలాగైతే ప్రజెంట్ చేస్తామో అలానే ప్రజెంట్ చేయాలి. ఎగ్జామ్లో ఎంత టైం అయితే పడుతుందో అంత టైంలోనే చేయాలి. ఇన్ని క్వాలిటీస్ ఉండాలి మీ ప్రాక్టీస్కి. ప్రాక్టీస్ అంటే ఊరినే పేపర్ మీద రాసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. థర్డ్ వన్, మోడిఫై ద ప్రాబ్లమ్. సో ట్రై టు టింకర్ ద ప్రాబ్లమ్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఒప్పుకోవద్దండి. సో ట్రై టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఓన్ అండ్ ట్రై టు అనలైజ్ ఇట్స్ ఇంపాక్ట్ అట్ వేరియస్ ప్లేసెస్ ఆన్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లంలో ఒక చిన్న మోడిఫికేషన్ కనుక చేస్తే దాని ఇంపాక్ట్ 2-3 ప్లేసెస్లో ఉంటుందండి ఆన్సర్ మీద. సో అవన్నీ మీరు ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. ఏంటి సార్ దీనివల్ల అడ్వాంటేజ్? యాజ్ ఇట్ ఈస్గా మీరు 100 ప్రాబ్లమ్స్ చేసినా ఎగ్జామ్లో 101 ప్రాబ్లమే వస్తుందండి. యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. దెర్ విల్ బి స్లైట్ మోడిఫికేషన్స్ ఇన్ ద ప్రాబ్లమ్. మరి దాన్ని మీరు హ్యాండిల్ చేయగలగాలో లేదు ఇక్కడే చెక్ చేసుకోవాలి కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ WDV మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ అని ప్రాబ్లంలో ఇచ్చారు. వై షుడ్ యూ యాక్సెప్ట్ ఇట్? ఒకవేళ స్ట్రైట్ లైన్ మెథడ్ ఇస్తే ఏమవుతుంది? సో ప్రాబ్లంలో ఎక్కడెక్కడ దాని ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడే చెక్ చేసుకోండి. సాల్వేజ్ వాల్యూ 10,000 ఇచ్చాడు. ఒకవేళ సాల్వేజ్ వాల్యూ 5,000 ఇస్తే ప్రాబ్లంలో ఎక్కడెక్కడ ఇంపాక్ట్ ఉంటుంది? లేదు సాల్వేజ్ వాల్యూ 0, దాని ఇంపాక్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఇలా ప్రాబ్లమ్ని మీరే టింకర్ చేయడం నేర్చుకోండి. సో ట్రై టు మేక్ మోడిఫికేషన్స్ ఇన్ ద ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఓన్. దాని ఇంపాక్ట్ ఆన్సర్ మీద ఎట్లా ఉంటుందో చెక్ చేసుకోండి. ఇలా అనలైజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్త ప్రాబ్లమ్ని మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఫోర్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు ఇంట్లో మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయండి, స్టీల్ యూటెన్సిల్స్ ఉంటాయి. గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి, స్టీల్ యూటెన్సిల్స్ ఉంటాయి. అన్నిటినీ ఈక్వల్గా ట్రీట్ చేయగలమా అండి? డెఫినెట్గా గోల్డ్ ఆర్నమెంట్స్కి ఇచ్చినంత ప్రొటెక్షన్ స్టీల్ యూటెన్సిల్స్కి ఇవ్వలేం కదండి. సో వీ హ్యావ్ టు బీ వైజ్ ఎనఫ్ టు డిఫరెన్షియేట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ నీడ్స్ టు బీ ప్రొటెక్టెడ్, వాట్ ఈస్ అన్ఇంపార్టెంట్. సో దట్ దేనికి ఇచ్చే ట్రీట్మెంట్ దానికి ఇవ్వచ్చు. అంతే కదండి. అలానే ఒక ప్రాబ్లం ఒకసారి ఇప్పుడు చేయడానికి మీరు ఇంత కష్టపడ్డారండి, మీరు నెక్స్ట్ టైం కూడా ఇంత టైం స్పెండ్ చేయగలరా అండి? ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? అంత టైం మీకు ఉంటుందా అండి? ఛాన్స్ లేదు. అలానే రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ ప్రతి ప్రాబ్లం రిఫర్ చేయడం పాసిబుల్ అయ్యే విషయమా అండి? బట్ జనరల్గా ఎగ్జామ్ ముందు రోజు ఏమనిపిస్తుంది అంటే చాలా టైం ఉంది, ప్రతి ప్రాబ్లం ఒకసారి చూసుకొని వెళ్దాం. అదేంటో ఆ టైంకి మనకి ఏమనిపిస్తుంది అంటే మనకు అన్నీ మర్చిపోయాం, మనకేం గుర్తులేదని కూడా అనిపిస్తుంది. ఆ టైంలో మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్లో పెట్టుకోవాలండి. సో నేనేమంటానంటే ప్రతి చాప్టర్లో, ఒక చాప్టర్లో 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, 10 ప్రాబ్లమ్స్లో పనికొచ్చే ప్రాబ్లమ్స్ ఒక 2 or 3 మాత్రమే ఉంటాయండి. సో పనికొచ్చే ప్రాబ్లమ్స్ ఒక 2 or 3 మాత్రమే ఉంటాయి. మిగతా 7-8 ప్రాబ్లమ్స్ ఇట్స్ జస్ట్ జంక్ అండి. సో ఆ జంక్ను మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఏం చేయాలి? మీరు ప్రాబ్లం ఇక మళ్ళీ లైఫ్ టైంలో నేను చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తే అడ్డంగా కొట్టేసేయండి. ప్రాబ్లం మొత్తం స్ట్రైక్ ఆఫ్ చేయండి. మీ మెటీరియల్లో ప్రాబ్లం మొత్తం స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. వాట్ డస్ దట్ ఇండికేట్? ఇది చాలా ఈజీ ప్రాబ్లం, చాలా బేసిక్ ప్రాబ్లం, ఇది మళ్ళీ నేను లైఫ్లో చేయాల్సిన అవసరం లేదు. అలా మీరు ఈజీగా అనిపించిన ప్రాబ్లమ్స్ అన్ని అడ్డంగా స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ టైం రిఫర్ చేసినప్పుడు స్ట్రైక్ ఆఫ్ చేసిన ప్రాబ్లం కనీసం చదవడం కూడా చదవద్దు. స్ట్రైక్ ఆఫ్ చేయకుండా మిగిల్చిన ప్రాబ్లం మాత్రమే చదవండి. దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్. సో దిస్ ఈజ్ ఇంప్రూవింగ్ యువర్ ఎఫిషియన్సీ. అంటే ప్రతి రివిజన్లో కూడా మీ రివిజన్ టైం తగ్గించుకోవాలి. సో ప్రతి రివిజన్లో కూడా నెక్స్ట్ టైం రివైజ్ చేయడానికి పట్టే టైము మీరు రెడ్యూస్ చేసుకోగలగాలి. అలా మీరు అడ్డంగా స్ట్రైక్ ఆఫ్ చేయడం నేర్చుకోండి. అలానే ప్రాబ్లం అంటే 10 ప్రాబ్లమ్స్లో పనికొచ్చేవి 2-3 ఉంటాయని చెప్పాను. ఆ 2-3 ప్రాబ్లమ్స్లో పనికొచ్చే పాయింట్స్ కూడా 2-3 ఉంటాయండి. దానికోసం ప్రాబ్లం మొత్తం ఎందుకంటే రిఫర్ చేయాలి? సో దాంట్లో పనికొచ్చే కంటెంట్ ఏంటో గుర్తించండి. దానికి ఏం చేయాలి? ప్రాబ్లంలో కీ పాయింట్స్ ఉంటాయి, which are unique to that problem, which are important to that problem, which you are dealing for the first time in that particular problem.
ఆ పాయింట్స్ని రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకోండి. మీ ప్రాబ్లంలో రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకోండి. మరి దాని ఇంపాక్ట్ సొల్యూషన్లో ఎన్ని చోట్ల ఉంటుందండి? 2-3 ప్లేసెస్, అంత మించి ఉండదు కదా. సో ఆ ఇంపాక్ట్ ఎక్కడైతే సొల్యూషన్ మీద ఉంటుందో అది హైలైటర్తో హైలైట్ చేసుకోండి. మరి నెక్స్ట్ టైం రివైజ్ చేసినప్పుడు మీరు ప్రాబ్లంలో అండర్లైన్ చేసిన పాయింట్ చూసుకుంటే చాలు, నోట్స్లో హైలైట్ చేసిన పాయింట్స్ చూసుకుంటే చాలు. యూ నీడ్ నాట్ గో త్రూ ద ఎంటైర్ ప్రాబ్లం, యూ నీడ్ నాట్ గో త్రూ ద ఎంటైర్ సొల్యూషన్ అగైన్. ఇది టైం సేవింగ్స్ టిప్ అండి. దీనివల్ల మీకు ఫర్దర్ రివిజన్స్లో చాలా టైం సేవ్ అవుతుంది. సో అలా ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోండి. పనికిరానటువంటి ప్రాబ్లమ్స్ని స్ట్రైక్ ఆఫ్ చేయండి. ప్రతి రివిజన్లోనూ స్ట్రైక్ ఆఫ్ చేయకుండా మిగిల్చిన ప్రాబ్లమే రివైజ్ చేయండి. దాంట్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇంకోసారి స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళండి. అలా ప్రతి రివిజన్లో కూడా మీరు స్ట్రైక్ ఆఫ్ చేస్తేనే మీ రివిజన్ ఫ్రూట్ఫుల్ అయినట్టు. సో వాట్ ఎవర్ యూ రైట్ ఇన్ ద మార్జిన్స్ దట్ గెట్స్ హైలైటెడ్ అండి. ఎందుకంటే జనరల్గా మార్జిన్స్లో మనం ఏం రాయం, టాప్ మార్జిన్ బాటమ్ మార్జిన్ మనం ఏం రాయమండి. బట్ వాట్ ఈజ్ యునిక్ ఇన్ దట్ ప్రాబ్లం, అది టాప్ మార్జిన్లో రాసుకున్నారనుకోండి, రివిజన్ టైంలో మీకు చాలా క్లియర్గా హైలైట్ అవుతుంది. ఆ రాసేది ఏదో రెడ్ పెన్తో రాశారనుకోండి, మీ మైండ్లో అది బాగా రిజిస్టర్ అవుతుంది. సో మీ మార్జిన్స్ని బాగా యూజ్ చేసుకోండి. సో ఎగ్జామ్ ముందు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్ ప్రిపేర్ అవుతున్నాం. సో క్యాపిటల్ బడ్జెటింగ్లో సాల్వేజ్ వాల్యూ 0 ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అలాంటి ప్రాబ్లం మీరు చూడాలనుకుంటున్నారు, లేదా ప్రాజెక్ట్ మధ్యలో ఎడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రాబ్లం రిఫర్ చేయాలనుకుంటున్నారు, అది ఎక్కడుంది, నోట్స్లో ఎక్కడుంది, మెటీరియల్లో ఎక్కడుంది, ఇది వెతుక్కోవడానికే మీకు చాలా టైం వేస్ట్ అవుతుందండి. అందుకని ఏం చేద్దామంటే ఒక చిన్న ఇండెక్స్ డెవలప్ చేసుకుందాం. ఆ ఇండెక్స్లో ఏముంటుందంటే ప్రాబ్లం నెంబర్, వాట్ ఈస్ ద హైలైట్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాబ్లం, ఇది ఇంకోసారి మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన నీడ్ ఉందా లేదా, పేజ్ నెంబర్, నోట్స్లో ఎక్కడుంది, ఇలా ఒక ఇండెక్స్ మీరు మెయింటైన్ చేసుకుంటే సో చక్కగా మీరు ఏది రివైజ్ చేయాలనుకుంటే అది ఇండెక్స్లోకి వెళ్తారు. ఇండెక్స్లో క్లియర్గా ఎడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. డైరెక్ట్గా నోట్స్లో సో అండ్ సో పేజ్ నెంబర్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తారు, అది రిఫర్ చేసుకుంటే పని అయిపోతుంది. అలా ప్రాపర్గా ఇండెక్స్ మెయింటైన్ చేయండి. ప్రతి సోర్స్లోనూ యునిక్ ప్రాబ్లమ్స్ని గుర్తించండి. ఇక్కడ మీరు కావాలంటే డివిజన్ ఆఫ్ లేబర్ అప్లై చేసుకోవచ్చు అండి. ఎలా అంటే సో స్టడీ మెటీరియల్ మనకు బేస్ అండి, లేదా మాస్టర్ మైండ్స్ మెటీరియల్ చదివే వాళ్ళకి మాస్టర్ మైండ్స్ మెటీరియల్ బేస్ అండి, స్టడీ మెటీరియల్ చదివే వాళ్ళకి స్టడీ మెటీరియల్ బేస్ అండి. అది కాకుండా మరి రిమైనింగ్ సోర్సెస్ దాంట్లో పనికొచ్చే ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి, 20% అండి, 80% జంక్ ఉంటుంది. సో జంక్ ఇన్ ద సెన్స్ అవన్నీ మీరు ఆల్రెడీ స్టడీ మెటీరియల్లో కవర్ అయిపోయి ఉంటాయి, అవన్నీ కూడా మీరు స్టడీ మెటీరియల్ నాలెడ్జ్తో ఆన్సర్ చేసేయచ్చు. అవన్నీ మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో కవర్ అయిపోయి ఉంటాయి, అవన్నీ మాస్టర్ మైండ్స్ మెటీరియల్తో మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ మైండ్స్ మెటీరియల్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా లేటెస్ట్ ఆర్టీపీస్ చూడాలి, లేటెస్ట్ ఎంటీపీస్ చూడాలి, పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్ రివైజ్ చేయాలి, స్టడీ మెటీరియల్ రిఫర్ చేయాలి, ఒకసారి ఏమైనా పనికొచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయేమోనని. మరి దీంట్లో అన్నెసరీ జంక్ ఎలిమినేట్ చేసుకోవచ్చు కదండి. దానికి ఏం చేస్తారంటే డివిజన్ ఆఫ్ లేబర్ చేసుకోండి. ఒకళ్ళు అకౌంట్స్ చేయండి, అంటే ఫ్రెండ్స్గా ఫ్రెండ్స్ వర్క్లో డివైడ్ చేసుకోండి. ఒకళ్ళు అకౌంట్స్ చేయండి, ఒకళ్ళు అడ్వాన్స్డ్ అకౌంటింగ్ చేయండి, ఒకళ్ళు కాస్టింగ్ చేయండి, ఒకళ్ళు ఎఫ్ఎం చేయండి. చేసుకొని పనికొచ్చే ప్రాబ్లమ్స్ని గుర్తించండి అపార్ట్ ఫ్రమ్ మాస్టర్ మైండ్స్ మెటీరియల్. సో స్టడీ మెటీరియల్లో ఈ ప్రాబ్లమ్స్ పనికి వస్తాయి, ఇవి రిఫర్ చేసుకోవాలి, మిగతావన్నీ మన మాస్టర్ మైండ్స్ మెటీరియల్ నాలెడ్జ్తో ఆన్సర్ చేసేయచ్చు అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఆ లిస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఎక్స్చేంజ్ చేసుకోండి. సో అందరికీ సినర్జీ బెనిఫిట్ వస్తుందండి. సో హార్డ్ వర్క్ కాదండి చేయాల్సింది, స్మార్ట్ వర్క్. తక్కువ కష్టపడి ఎక్కువ రిటర్న్స్ సంపాదించడం నేర్చుకోండి. మీ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ పెంచుకోవడం నేర్చుకోండి. అంతే తప్ప కేవలం ఒక బండ పద్ధతిలో మనం ప్రిపేర్ అవుతూ వెళ్ళినంత మాత్రాన ఎప్పటికీ రిజల్ట్స్ రావండి. సో ఒక సొంత క్విక్ రివిజన్ నోట్స్ డెవలప్ చేసుకోండి. దాంట్లో ఏంటంటే మీరు ప్రాబ్లమ్స్ రిఫర్ చేస్తున్నప్పుడు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చినప్పుడు ఇక్కడిక్కడ ట్రీట్మెంట్ చేయాలి, సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అలర్ట్గా ఉండాలి, సో ఇలా కనుక ప్రాబ్లంలో ఇస్తే యాడ్ చేయాలి, ఇలా కనుక ప్రాబ్లంలో ఇస్తే లెస్ చేయాలి అని మీకంటూ సొంత ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఒక నోట్స్లో రాసుకోండి. సో డే బిఫోర్ ఎగ్జామ్ ఇవన్నీ చదువుకుంటే కనుక మీరు పబ్లిక్ ఎగ్జామ్లో మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. అలా మీ సొంత క్విక్ రివిజన్ నోట్స్ మీరు చేసుకోండి. ఇక్కడ కూడా మీరు డివిజన్ ఆఫ్ లేబర్ చేసుకోవచ్చు అండి. ఒకళ్ళు అకౌంట్స్లో అలా క్విక్ రివిజన్ నోట్స్ డెవలప్ చేస్తే, ఒకళ్ళు కాస్టింగ్లో, ఒకళ్ళు ఎఫ్ఎంలో, ఒకళ్ళు అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో చేసి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్లోనూ థియరీ పార్ట్ ఉంటుందండి, అది నెగ్లెక్ట్ చేయొద్దు. సో ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్లో కొంత రిస్క్ ఉంటుందండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మీరు ఒకవేళ ప్రాబ్లమ్ని రాంగ్గా కనుక ఇంటర్ప్రిట్ చేస్తే
మార్క్స్ పోయే ఛాన్స్ ఉంటుంది. బట్ థియరీ పార్ట్ అలా ఉండదండి. సో థియరీ పార్ట్‌లో రిస్క్ ఉండదండి. మీరు కనుక కరెక్ట్‌గా చదివి ఎగ్జామ్‌లో క్వెషన్ కరెక్ట్‌గా ఇంటర్ప్రిట్ చేసేసి రాసేసారంటే ఇక దాంట్లో రిస్క్ ఉండదండి. మేబీ థియరీ పార్ట్‌లో ఏంటంటే ఫుల్ మార్క్స్ రాకపోవచ్చు. బట్ రిస్క్ మినిమైజ్ అయిపోతుందండి. థియరీ పార్ట్‌లో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని ఒకవేళ ప్రాబ్లమాటిక్ పార్ట్ కష్టంగా వచ్చినా థియరీ పార్ట్‌లో మీరు మార్క్స్ స్కోర్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ప్రాబ్లమాటిక్ పేపర్‌లో థియరీ ఉంటుంది. అది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ ఎప్పుడు కూడా మనం ఎగ్జామ్‌కి ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్తే బాగా రాస్తామండి. సో ఎగ్జామ్ పేపర్ ఈజీగా వస్తది అనుకోని మీరు వెళ్లారనుకోండి, కష్టంగా వస్తే ఏం చేస్తారు? సో ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. మీరు ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటే ఎయిదర్ లెంగ్తీ పేపర్ అన్నా వస్తుంది లేదా టఫ్ పేపర్ అన్నా వస్తుంది అని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు లెంగ్తీ పేపర్‌ని అంత ఎఫెక్టివ్‌గా, ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో మీరు గనక ప్రాపర్ ప్రాక్టీస్ గనక చేయకపోతే లెంగ్తీ పేపర్స్‌ని మీరు హ్యాండిల్ చేయలేరు. కాబట్టి ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు పేపర్ టఫ్‌గానా వస్తుంది, లెంగ్తీ పేపర్ వచ్చుద్ది అని అనుకోని వెళ్ళండి. నిజంగా ఈజీగా వచ్చిందనుకోండి వెళ్ళనుకోండి. మీరు ఇంకా బాగా రాస్తారు. మీరు ఈజీగా వచ్చిద్దని అనుకోని వెళ్ళి పొరపాటున ఎగ్జామ్ టఫ్‌గా వస్తే కాబట్టి ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. పేపర్ టఫ్‌గా వచ్చుద్దని అనుకోని వెళ్ళండి. లెంగ్తీ పేపర్ వచ్చుద్దని అనుకోని వెళ్ళండి. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పేపర్ ఎట్లా వచ్చినా ప్రాబ్లమాటిక్ పేపర్స్‌లో మాత్రం మీకు మంచి మార్క్స్ వచ్చి తీరాలి. అలానే అది ఫౌండేషన్ లెవెల్ అయినా, ఇంటర్ లెవెల్ అయినా, ఫైనల్ లెవెల్ అయినా ఫస్ట్ పేపర్ మీకు అకౌంట్స్ అండి. అకౌంట్స్ విషయంలో జీరో రిస్క్‌తో వెళ్ళండి. అసలు ఎక్కడ ఛాన్స్ తీసుకోవద్దండి. రిస్క్ తీసుకోవద్దు. ప్రిపరేషన్ పర్ఫెక్ట్‌గా ఉండాలండి అకౌంట్స్ విషయంలో. బికాస్ అది మీ ఫస్ట్ ఎగ్జామ్. సో ఏ రీజన్ చేతనైనా సరే మీరు ఫస్ట్ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే దాని ఇంపాక్ట్ ఫస్ట్ ఎగ్జామ్‌కి కన్ఫైన్ అవ్వదు. ఇట్స్ ఇంపాక్ట్ విల్ బి దేర్ ఆన్ ద రిమైనింగ్ ఎగ్జామ్స్ ఆల్సో. అందుకని అకౌంట్స్ విషయంలో అస్సలు రిస్క్ చేయొద్దు. నేను ఇప్పుడు ఏదైతే సైంటిఫిక్ వే చెప్పానో ప్రిపరేషన్‌కి అదంతా కూడా ఫాలో అవుతూ అకౌంట్స్ ప్రిపేర్ అవ్వండి తప్ప ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడం మాత్రం చేయొద్దు. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ ప్రాబ్లమాటిక్ పేపర్స్ అండి. ప్రాక్టీస్. సో ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా దీని ఒక రేర్ ఆపర్చునిటీగా మార్చుకోండి. డైలీ 12 to 14 అవర్స్ ప్రొడక్టివ్ ప్రిపరేషన్ ఉండేట్టుగా చూడండి. డేలో 24 అవర్స్ ఉంటే సో అట్లీస్ట్ ఒక 12 to 14 అవర్స్ మీ ప్రిపరేషన్ సీరియస్గా ఉండేలా చూడండి. మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని మీకు ఒక సపరేట్ రూమ్ ఇచ్చే విధంగా చూడండి. సో సపరేట్ రూమ్లో ఐసోలేటెడ్గా కూర్చొని చదువుకోవడానికి అలవాటు చేసుకోండి. సో ప్రతిదీ కూడా నేను చెప్పిన విధంగా ఆన్ పేపర్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ప్రాక్టీస్ అంటే చూస్ చేయడం కాదండి, చూడకుండా చేయడం. నేను ఇందాక చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మీరు మీ నార్మల్గా వచ్చే మార్క్స్ కంటే కూడా ఎక్స్ట్రాడినరీగా మార్క్స్ వస్తాయండి. సో ఎవరైనా సరే 1 or 2 అటెంప్ట్స్ రాసి కూడా క్వాలిఫై అవ్వకపోతుంటే వాళ్ళు ఇలా చేసి చూడండి. నెక్స్ట్ అటెంప్ట్కి మీరు క్వాలిఫై అవ్వకపోతే నన్ను క్వశ్చన్ చేయండి. నేను చెప్పిన సైంటిఫిక్ వేలో మీరు ప్రిపేర్ అయ్యి మీకు ఎగ్జామ్షన్ రేంజ్ ఆఫ్ మార్క్స్ రాలేదు, మీరు నన్ను క్వశ్చన్ చేయండి. ఐఎమ్ ఆన్సరబుల్ అండి. మీరు చేయాల్సింది ఒకటే, మేము చెప్పిన ప్రొసీజర్ అంతా కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఆబ్వియస్గా ఆటోమేటిక్గా ఇన్వేరియబుల్గా మీకు రిజల్ట్ వస్తుందండి. ఎవరు ఆపలేరు. మీరు క్వాలిఫై అవ్వకుండా ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదండి. సో మీ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మిమ్మల్ని క్వాలిఫై అవ్వకుండా ప్రపంచంలో ఎవరు ఆపలేరు. మీ ప్రిపరేషన్లో క్వాలిటీ, మీ ప్రిపరేషన్లో సీరియస్నెస్ ఉంటే కనుక ఎవరు ఆపలేరు. మీ ప్రిపరేషన్ ఎంత సౌండ్గా ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత ఎక్కువ ఉంటాయండి. సో ఎగ్జామ్లో మీ కాంపిటెన్స్ కంటే కూడా కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఒకసారి మీకు తెలియని ప్రాబ్లం వచ్చినా మీరు కనుక కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్తే మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారండి. కాబట్టి కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళండి. సో ఇండైరెక్ట్లీ యువర్ కాన్ఫిడెన్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్కి వెళ్తారు. ఎంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్తే మీకు అన్ని మంచి మార్క్స్ వస్తాయండి. ఆల్ ది బెస్ట్ అండి.